ఉంటుంది వాళ్ళకి రాఖీ కట్టినప్పుడు ఆ ఫీలింగ్ అని? అదొక తీపి అనుభవం. మలినం అవుతూ ఉంటాయి. అలాంటి యజ్ఞోపవేతాలన్నింటినీ కూడా ఈ రాఖీ, ఫస్ట్ రాఖీ ఒక భార్య తన భర్తకైతే కట్టింది. స్త్రీ పురుషుడికి ఒక రక్షణ అనేది కట్టాలి. ఎందుకు అంటే అందరికీ ముందుగా జై శ్రీరామ్. అలాగే అన్న చెల్లెలకి, అక్క తమ్ముళ్ళకి అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ వీడియోలో రాఖీ పండుగ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. చాలామంది అయితే రాఖీలు కడతారు, కట్టించుకుంటారు. బట్ వాళ్ళకి రాఖీ వెనకాల ఉన్న కొన్ని కథలు అనేవి తెలియవు. అసలు మనం రాఖీ ఎందుకు కడుతున్నాం, ఎందుకు కట్టించుకోవాలి, ఇలాంటివన్నీ కూడా తెలియదు. ఈ వీడియోలో మనం అయితే రాఖీ పండుగకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చివరికి చూడడానికి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున మనం ఈ రాఖీ పండుగని అయితే జరుపుకుంటాం. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రాఖీ పౌర్ణమి అని కూడా పిలుచుకుంటారు. అదేవిధంగా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుచుకుంటారు. రాఖీ గురించి అందరికీ తెలిసిందే. మరి ఈ జంధ్యాల పౌర్ణమి అంటే, జంధ్యము అంటే యజ్ఞోపవేతం అని కూడా అర్థం వస్తుంది. అంటే బ్రాహ్మణులు కట్ట వాళ్ళ మెల్లని వేసుకుంటారు కదా, సో దానిని యజ్ఞోపవేతం అంటారు. ఈ రోజున ఏం చేస్తారంటే, ఎవరైనా విద్యార్థులు గురుకులాల్లో జాయిన్ అవ్వాలంటే ఈ రోజైతే వాళ్ళు కొత్త విద్యార్థుల్ని జాయిన్ చేసుకుంటారు. అలాగే యజ్ఞోపవేతాలు కూడా చిరిగిపోతూ ఉంటాయి. అంటే ఆ దారాలు అనేవి ఊడిపోతూ ఉంటాయి, అవి కొంచెం పాడైపోతూ ఉంటాయి, మలినం అవుతూ ఉంటాయి. అలాంటి యజ్ఞోపవేతాలన్నింటినీ కూడా ఈ రాఖీ పండుగ రోజునే, అంటే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున వాటిని అయితే చేంజ్ చేసుకుంటారు బ్రాహ్మణులు కట్టని. అందుకే దీన్ని రాఖీ పౌర్ణమి, అలాగే జంధ్యాల పండుగ అని కూడా పిలుచుకుంటారు. ఇప్పుడు మనం రాఖీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు అనేవి తెలుసుకుందాం. ఫస్ట్ చాలామందికి రాఖీ అంటే ఒక మిస్కన్సెప్షన్ ఉంది. అంటే రాఖీ అంటే అక్క చెల్లెలు, అన్నదమ్ముళ్ళు కట్టుకోవాలని ఉంటుంది. బట్ అది కంప్లీట్గా రాంగ్ అనమాట. ఫస్ట్ రాఖీ ఒక భార్య తన భర్తకైతే కట్టింది. సో ఆ స్టోరీ గురించి కూడా మనమైతే చూద్దాం. ఇంద్రుడు రాక్షసులతో యుద్ధాలు చేస్తూ ఉంటాడు నార్మల్గా. అయితే ఒక రోజున ఏమవుతుందంటే, ఇంద్రుడు కొన్ని యుద్ధాలలో ఓడిపోతాడు, కంటిన్యూస్గా ఓడిపోతాడు. ఇంద్రుడు కూడా కొంచెం డిప్రెషన్లోకి అయితే వెళ్తాడు. తన భర్తని ఆ విధంగా చూసిన ఇంద్రుని భార్య ఇంద్రాని తట్టుకోలేదు. ఎలాగైనా సరే నేను నా స్వామికి హెల్ప్ చేయాలనేసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన అయితే పరిష్కారం అడుగుతుంది. స్వామి, నా భర్త ఇలా యుద్ధాల్లో ఓడిపోతున్నారు, నేను ఆయనకి ఏదన్నా సహాయం చేయాలనుకుంటున్నాను, నాకు ఏదన్నా ఒక మార్గాన్ని చూపించండి అడుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు తనకు ఒక దారాన్ని అయితే ఇస్తాడు, ఒక ఎర్రటి దారాన్ని. ఆ దారాన్ని తీసుకెళ్ళి ఇంద్రునికైతే కట్టమని చెప్తారు శ్రీ మహావిష్ణువు. ఇంద్రాని కూడా అదే విధంగా ఆ దారాన్ని తీసుకెళ్ళి ఇంద్రునికైతే కడుతుంది. తర్వాత ఇంద్రుడు యుద్ధాలన్నీ గెలుస్తాడు. అలాగే తన రాజ్యాన్ని కూడా తిరిగి సొంతం చేసుకుంటాడు. ఇది రాఖీ పండుగ వెనకాల ఒక్క స్టోరీ అనమాట. ఇంకా కొన్ని స్టోరీస్ ఉన్నాయి, అవి కూడా మనం అయితే చెప్పుకుందాం. కాబట్టి ఇక్కడ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రాఖీ అనేది ఒక స్త్రీ పురుషులకి ఎవరికైనా కట్టచ్చు. అంటే తల్లి తన బిడ్డకి కట్టచ్చు, భార్య తన భర్తకి కట్టచ్చు, అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు కట్టుకోవచ్చు. అలాగే మరదళ్ళు కూడా వాళ్ళ బావలకి కట్టచ్చు, నానమ్మలు కూడా వాళ్ళ మనవాళ్ళకి ఇలా కూడా కట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, స్త్రీ పురుషుడికి ఒక రక్షణ అనేది కట్టాలి. ఎందుకు అంటే, మన సనాతన ధర్మంలో స్త్రీలని శక్తి స్వరూపాల కింద అయితే పూజిస్తూ ఉంటారు. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి ఇంకొక ముగ్గురు అయితే ఉంటారు, పార్వతీమాత, లక్ష్మీమాత, సరస్వతీమాత. సో ఈ ముగ్గురు అంటే పార్వతీమాత, లక్ష్మీమాత, సరస్వతీమాత, ఈ ముగ్గురు లేనిది బ్రహ్మకి, విష్ణువుకి, మహేశ్వరునికి పవర్స్ అనేవి ఉండవు. వాళ్ళ ముగ్గురు అంటే త్రిమూర్తుల యొక్క పవర్స్ అనేవి లక్ష్మీమాత, సరస్వతీమాత, పార్వతీమాతలనైతే ఉంటాయి. స్త్రీలను ఎప్పుడు కూడా శక్తి స్వరూపుల కింద అయితే పూజిస్తూ ఉంటారు మన సనాతన ధర్మంలో. అందుకనే స్త్రీ వచ్చేసి పురుషునికి ఒక రక్షరేఖ అయితే కడుతుంది. అట్ ది సేమ్ టైం పురుషుడు కూడా స్త్రీకి ఒక ప్రామిస్ అనేది చేస్తాడు, ఎల్లవేళలా నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని. ఇప్పుడు మనం ఇంకొక స్టోరీని కూడా తెలుసుకుందాం. అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఎల్లవేళలా స్త్రీని పురుషుడు కంటికి రెప్పలా కాపాడుకుంటాడు అనేసి. దానికి ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు చెప్తాను. ఒకరోజు శ్రీకృష్ణుడికి చెయ్యి అనేది కట్ అవుతుంది, అక్కడి నుంచి బ్లడ్ అనేది కారుతూ ఉంటుంది. అది చూసిన ద్రౌపదీదేవి తన యొక్క చీర కొంగును చీల్చి
శ్రీకృష్ణుడికి అయితే కట్టు కడుతుంది. దాంతో అక్కడ రథం అనేది ఆగిపోతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ యొక్క పాంచాలి దేవికి ఒక వరం అనేది ఇస్తాడు. నువ్వు ఆపదల్లో ఉన్నప్పుడు నన్ను తలుచుకుంటే నేను వచ్చి నిన్ను రక్షిస్తాను అనేసి వరం అనేది ఇస్తాడు. ఆ మాటను ద్రౌపది దేవికి వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడు అయితే నిలబెట్టుకుంటాడు. తను కట్టిన ఒక నార్మల్ దారాన్ని కూడా శ్రీకృష్ణుడు ఒక రాఖీ కింద అయితే భావించాడు. అందుకనే ద్రౌపది దేవి కష్టాల్లో ఉన్నప్పుడు తననైతే ఆదుకున్నాడు. అండ్ ఇంకొక స్టోరీ కూడా మనం అయితే తెలుసుకుందాం. బలిచక్రవర్తి అందరికీ కూడా తెలుసు కదా. ఒకరోజు బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువుని ఒక కోరిక అనేది కోరుకుంటారు. అదేంటంటే మీరు నా యొక్క ద్వారపాలకుల కింద ఉండండి అనేసి శ్రీ మహావిష్ణువుని బలిచక్రవర్తి అయితే కోరుకుంటారు. తన భక్తుల యొక్క కోరికల్ని శ్రీ మహావిష్ణువు ఎప్పుడు కూడా కాదనడు. అందుకని బలిచక్రవర్తి యొక్క ద్వారపాలకుడి కింద శ్రీ మహావిష్ణువు అయితే ఉంటాడు. శ్రీ మహావిష్ణువు లేని మహాలక్ష్మీదేవి అయితే చాలా దిగులుగా అయితే ఉంటుంది. ఆయన ఎలాగన్నా చూడాలి అనేసి ఆ యొక్క లక్ష్మీదేవి కూడా బలిచక్రవర్తి యొక్క రాజ్యానికి అయితే వెళ్తుంది. అక్కడ తను ఇలా అయితే చెప్తుంది, అయ్యా నా భర్త వేరే పని మీద బయటకైతే వెళ్ళారు, ఆయన వచ్చేంత వరకు నేను ఇక్కడ ఉండాలి అనుకుంటున్నాను అనేసి చెప్తుంది. దాంతో బలిచక్రవర్తి కూడా యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళ రాజ్యంలో లక్ష్మీదేవికి అయితే స్థానాన్ని కల్పిస్తారు. అప్పటికి బలిచక్రవర్తికి ఇంకా తెలియదు నా రాజ్యానికి స్వయంగా లక్ష్మీదేవి వచ్చిందని. ఇలాంటి ఒక శ్రావణ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి బలిచక్రవర్తికి ఒక రాఖీ అనేది కడుతుంది. దాంతో బలిచక్రవర్తి నీకు ఏ వరం కావాలో కోరుకో, నేను దాన్ని తీరుస్తానని ఒక వరం అయితే ఇస్తారు. దాంతో లక్ష్మీమాత మీ ద్వారపాలకుల కింద ఉన్న శ్రీ మహావిష్ణువుని నాకైతే తిరిగి అప్పగించండి అనేసి చెప్తుంది. దాంతో ఇంకా బలిచక్రవర్తి ఇచ్చిన మాట తప్పడు కాబట్టి శ్రీ మహావిష్ణువుని అయితే ద్వారపాలకుడి స్థానం నుంచి తీసేసి లక్ష్మీదేవితో అయితే పంపిస్తారు. అప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఇద్దరు కూడా వారి యొక్క నిజ రూపాల్లో దర్శనమిస్తారు బలిచక్రవర్తికి. దీంతో బలిచక్రవర్తి అయితే తరించిపోతాడనమాట. అప్పుడు విష్ణుమూర్తిని ఇంకొక వరం కోరుకుంటాడు. సంవత్సరంలో అట్లీస్ట్ కొన్ని రోజులైనా సరే నా రాజ్యంకి వచ్చి ఇక్కడ ఉండండి అనేసి. దాంతో శ్రీ మహావిష్ణువు సరే అంటారు. ఇది రాఖీ పండుగ వెనకాల ఉన్న 3 స్టోరీలు మనం జనరల్గా వింటూ ఉండేవి. బట్ ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి ఇవి కూడా తెలియదు. ఇప్పుడు కూడా ఈ రాఖీ పండుగలతో అమౌంట్ని అయితే కంపేర్ చేయకండి. అంటే వాళ్ళు ఇంత అమౌంట్ ఉన్న రాఖీ కట్టారు కాబట్టి మనం ఇంత కట్టనివ్వాలని. వాళ్ళు ఎంత ప్రేమతో కట్టారో మీరు కూడా అంతే ప్రేమతో వాళ్ళకైతే ఏమన్నా గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఇక్కడ గిఫ్ట్స్ అనేవి మ్యాండేటరీ కాదు, వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది ఇవ్వండి. అట్ ది సేమ్ టైం అక్కలు చెల్లెళ్ళు కూడా వాళ్ళ అన్నయ్యలు ఎప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుని రాఖీలు అయితే కడతారు. ఇక్కడ మనీ అనేది మ్యాటర్ కాదు, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బంధం అనేది ఇంపార్టెంట్. కానీ చాలామంది ఏంటంటే ఈ రాఖీ పండుగ మీద కూడా ఇష్టం వచ్చిన జోక్స్ అన్నీ వేసుకుంటున్నారు. వాటి మీద నానా రకాల చెత్త రీల్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు. మీరు జోక్స్ చేసుకోవాలంటే మీకు చాలా కంటెంట్స్ అనేవి ఉంటాయి. మన పండుగల మీద, మన సాంప్రదాయాల మీద, వీటి మీద జోక్స్ చేసుకోకండి. కావాలి అంటే కొన్ని అవేర్నెస్ వీడియోస్ చేసి జనాల్లోకి వెళ్ళేలాగైతే చేయండి. ఎప్పుడు కూడా మనం మన యొక్క సాంప్రదాయాలకి, మన విలువలకి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. అది రాఖీ పండుగ వెనకాల ఉన్న కొన్ని స్టోరీస్. ఇప్పుడు మీకు ఒక 2 క్లిప్స్ అనేవి ప్లే చేస్తాను. అవి కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి. యాక్చువల్గా కొంతమంది దగ్గరికి వెళ్ళి రాఖీ పండుగ మీద ఉన్న వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ అది అంత సక్సెస్ అవ్వలేదు. ఒక 2 క్లిప్స్ అయితే దొరికినవి. సో అవి మీకు ఇప్పుడు ప్లే చేస్తాను, చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. నేను ఛాలెంజ్ వచ్చాను, మీరు ఎవరికైనా రాఖీ కడతారా? కడతాను. ఎవరికి కడతారు? బ్రదర్స్ ఉన్నారు. బ్రదర్స్ ఉన్నారు. ఎంతమంది? ముగ్గురు. ముగ్గురు. ఎలా ఉంటుంది వాళ్ళకి రాఖీ కట్టినప్పుడు ఆ ఫీలింగ్? అని అదొక తీపి అనుభవం. తీపి అనుభవం. ఎప్పటి నుంచి కడుతున్నారు వాళ్ళకి రాఖీ? చిన్నప్పటి నుండి. ఎందుకు కడతారో తెలుసా రాఖీ అనేది? అనుబంధం. అనుబంధం, అది ఒక్కటే తెలుసు. అంటే మన దేవుళ్ళకి పురాణాల కంటే గట్ట మీకు ఏం ఐడియా లేదు అట్ల మీద? ఓకే. గిఫ్ట్స్ ఇస్తారు వాళ్ళు మీకు ఏమన్నా? మీరు ఇస్తారు వాళ్ళకి గిఫ్ట్స్ రాఖీ కట్టినప్పుడు? వాళ్ళే ఇస్తారు. వాళ్ళే ఇస్తారు. ఏమి ఇస్తారు ఎక్కువగా? ఎక్కువ మనీ ఇస్తారు, శారీస్ పెడతారు. మనీ ఇస్తారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మీకు రాఖీ ఎందుకు కడతారు ఏంటి తెలుసుకోవాలంటే రాఖీ పండుగకి మన డివోషనల్ ట్రైన్ అనే ఛానల్ ఉంటుంది యూట్యూబ్లో. సో దాంట్లోకి వెళ్ళి చూడండి, ఫుల్ వీడియో పెడతాం. అసలు యూట్యూబ్ ఛానల్ నుంచి ఇంకో 3 days రాఖీ వస్తుంది కదా, నీకు ఎవరైనా రాఖీ కడతారా? నీ ఫీలింగ్ ఏంటి? అంటే హ్యాపీగా ఫీల్ అవుతావా, లేదా ఎంత వచ్చింది ఫెస్టివల్ అనుకుంటావా? వద్దంటావా? అంటే గిఫ్ట్లు ఇస్తావా వాళ్ళకి? వాళ్ళు అడిగితే ఇస్తావా, నువ్వు ఇస్తావు? వాళ్ళొక మాట అంటారు కానీ మనం ఇస్తావు. ఏమి ఇస్తావు ఎక్కువ? చాక్లెట్స్.
డిమాండ్ చేస్తారా వాళ్ళు, లేదంటే ఎంత ఇస్తా అంత తీసుకుంటారా? తీసుకుంటాం. అంటే తెలుసు వాళ్ళు నీకు ఎందుకు రాఖీ కడతారు అనేది. ఆ, ఏమిటి కడతారు? ఏం కడతారని నార్మల్వే కడతారు. నార్మల్గా కాదు, మన పురాణాల ప్రకారం ఎన్నో స్టోరీస్ ఉంటాయి కదా. ఆ, ఇప్పుడు వినాయక చవితి ఉంది, శివరాత్రి ఉంది, వాటికి కొన్ని స్టోరీస్ ఉంటాయి. అలాగా రాఖీకి ఉన్న స్టోరీ అన్న నీకు తెలుసా? తెలియదా? తెలియదా? తమ్ముడు నీకు కడతారు రాఖీలు? ఎంతమంది కడతారు? చాలా మంది చాలా మంది కడతారు. రాఖీ సినిమాలు ఇండియా చేయాలని నమ్మకం నిండిపోద్దా? అందలే ఎవరన్నా వద్దంటావు కడితే, లేదంటే కట్టించుకుంటావా? కట్టించుకుంటావు. మీ అక్క ఉందా, సొంత సిస్టర్ ఉందా? సిస్టర్. వాళ్ళు గిఫ్ట్ ఇస్తావా? ఎంత ఉంటుంది గిఫ్ట్ రేంజ్? 1,00,000 2,00,000 అంతలే. ఎంత ఉండవు? ఎంత ఉంటుంది? ఒక డ్రెస్ ఏదో ఆ? డ్రెస్, చాక్లెట్. డ్రెస్, చాక్లెట్స్. వాళ్ళు అడిగితే ఏమైనా గిఫ్ట్స్ లేదు, నువ్వు వేస్తావా? నేనే ఇస్తా. నువ్వు వేస్తావు. రాఖీ వెనకాల ఉన్న స్టోరీ అన్న తెలుసా నీకు? అంటే ఎందుకు కడతాది ఏంటి అనేది ఒకవేళ తెలుసుకోవాలి అంటే డివోషనల్ ట్రైన్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అందులోకి వెళ్ళి చూడు ఈ 19th. ఓకే, థ్యాంక్ యూ.